ఈరోజు టాపిక్ వచ్చేసి పోయమ్ అండ్ పోయిట్స్. ది ఇలియడ్, ది ఒడిస్సీ. ఈ పోయమ్స్ ఎవరు రచించారంటే హోమర్. ఎవరు రచించారు? హోమర్ రచించారు. ఏమేంటి? ది ఇలియడ్, ది ఒడిస్సీ. ట్రిక్ ఏంటంటే హోమర్కు ఐఓ అంటే ఇష్టం. హోమర్కి ఏమంటే ఇష్టమమ్మా? ఐఓ. ఐ అంటే ఇలియడ్, ఓ అంటే ఒడిస్సీ. ఓకేనా? డివైన్ కామెడీ, డాంటే అలిగియేరి. ట్రిక్ వచ్చేసి డివైన్ ఈక్వల్ టు డాంటే. డివైన్ డాంటే. డాంటే ఏం రచించారమ్మా? డివైన్ కామెడీ అనే పోయంని రచించాడు. ఓకేనా? ప్యారడైజ్ లాస్ట్, జాన్ మిల్టన్. ట్రిక్ వచ్చేసి మిల్టన్ ప్యారడైజ్ పోగొట్టుకున్నాడు. ప్యారడైజ్ అంటే మీనింగ్ స్వర్గం. మిల్టన్ స్వర్గం పోగొట్టుకున్నాడు. ప్యారడైజ్ మిల్టన్. ఓకేనా? టు బీ ఆర్ నాట్ టు బీ, విలియం షేక్స్పియర్. విలియం షేక్స్పియర్ ఏ పోయం రచించాడంటే టు బీ ఆర్ నాట్ టు బీ. ఓకేనా? షేక్స్పియర్ అంటే టు బీ ఆర్ నాట్ టు బీ. ఓకేనా? ది వెస్ట్ ల్యాండ్, ది లవ్ సాంగ్ ఆఫ్ జే ఆల్ఫ్రెడ్ ప్రుఫెక్. ఈ టూ పోయమ్స్ ఎవరు రచించారంటే టిఎస్ ఎలియట్. టిఎస్ ఎలియట్ ఏమేం పోయం రచించాడు? ది వెస్ట్ ల్యాండ్, ది లవ్ సాంగ్ ఆఫ్ జే ఆల్ఫ్రెడ్ ప్రుఫెక్. ఓకేనా? ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలో ట్రిక్ చూద్దాం. ఎలియట్ వెస్ట్ ల్యాండ్లో లవ్ సాంగ్ పాడాడు. ఏ సాంగ్ పాడాడు? లవ్ సాంగ్ పాడాడు. ఎవరు పాడారు? ఎలియట్. ఎక్కడ పాడాడు? వెస్ట్ ల్యాండ్లో. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. ది రేవెన్, ఏ డ్రీమ్ విత్ ఇన్ ఏ డ్రీమ్, అనాబెల్ లీ. ఈ త్రీ పోయమ్స్ ఎవరు రచించారంటే ఎడ్గర్ అలన్ పో. ఎవరు రచించారు? ఎడ్గర్ అలన్ పో. ట్రిక్ వచ్చేసి పోకాకి రేవెన్ కలలో అనాబెల్ని చూశాడు. ఏం చూశాడమ్మా? అనాబెల్ని చూశాడు. ఎవరు చూశాడు? రేవెన్. ఏం చూశాడు? పోకాకి. పో అంటే ఎడ్గర్ అలన్ పో అని. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. ది రోడ్ నాట్ టేకెన్, స్టాపింగ్ బై వుడ్స్ ఆన్ ఏ స్నోయి ఈవినింగ్. ఈ టూ పోయమ్స్ ఎవరు రచించారంటే రాబర్ట్ ఫాస్ట్. ఫాస్ట్ రోడ్ మీదుగా వుడ్స్కి వెళ్ళాడు. ఎవడు వెళ్ళాడు అంటే రాబర్ట్ ఫాస్ట్ వెళ్ళాడు. దేని మీదుగా? రోడ్డు మీదుగా. దేనికోసం? వుడ్స్ కోసం. వుడ్స్ అంటే స్టాపింగ్ బై వుడ్స్ ఆన్ ఏ స్నోయి ఈవినింగ్ అని. రోడ్ అంటే ది రోడ్ నాట్ టేకెన్ అని. ఓడ్ టు ఏ నైటింగేల్, టు ఆటమ్. ఈ టూ పోయమ్స్ ఎవరు రచించారంటే జాన్ కీట్స్. జాన్ కీట్స్ ఏం రచించాడు? ఓడ్ టు ఏ నైటింగేల్, టు ఆటమ్. ట్రిక్ వచ్చేసి కిట్స్ నైటింగేల్ను చూసి ఆటంను ఆస్వాదించాడు. ఓకేనా? కిట్స్ అంటే జాన్ కిట్స్. నైటింగేల్ అంటే ఓడ్ టు ఏ నైటింగేల్. ఆటంను అంటే టు ఆటమ్ అని. ట్రిక్ వచ్చేసి కిట్స్ నైటింగేల్ను చూసి ఆటంను ఆస్వాదించాడు. ది రైమ్ ఆఫ్ ది ఏషియంట్ మెరీనర్, శామ్యూయల్ టైలర్ కొలరిడ్జ్. మెరీనర్ అనగానే కొలరిడ్జ్ అని ట్రిక్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? కొలరిడ్జ్ అంటే శామ్యూయల్ టైలర్ కొలరిడ్జ్ అని. ఈక్వల్ టు
మెరీనర్. మెరీనర్ అంటే ది రైమ్ ఆఫ్ ది ఏషియంట్ మెరీనర్ అని. ఓకేనా. నెక్స్ట్ ఇఫ్ రూడ్యార్డ్ కిప్లింగ్. రూడ్యార్డ్ కిప్లింగ్ ఏ పోయం రచించాడంటే ఇఫ్. కిప్లింగ్ ఇఫ్ అని మొదలు పెడతాడు. ది సెకండ్ కమింగ్. WB ఎయిడ్స్. ఎయిడ్స్ అనగానే సెకండ్ కమింగ్ అని గుర్తుపెట్టుకోవచ్చు. సెకండ్ కమింగ్ అనగానే ఎయిడ్స్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా. డు నాట్ గో జెంటిల్ ఇన్ టు దట్ గుడ్ నైట్. డిలాన్ థామస్. డిలాన్ థామస్ ఏ పోయం రచించాడంటే డు నాట్ గో జెంటిల్ ఇన్ టు దట్ గుడ్ నైట్ అనే పోయంని రచించాడు. డిలాన్ ఈక్వల్ టు గుడ్ నైట్ లేదా గుడ్ నైట్ ఈక్వల్ టు డిలైన్ అని గుర్తుపెట్టుకోవచ్చు. హౌల్. అలెన్ గిన్స్బర్గ్. గిన్స్బర్గ్ అంటే హౌల్. హౌల్ అంటే గిన్స్బర్గ్. ఓకేనా. అలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సాంగ్ ఆఫ్ మై సెల్ఫ్. వాల్ట్ విట్మన్. విట్మన్ అనగానే నా పాట అంటే మై సెల్ఫ్. వాల్ట్ విట్మన్ అనగానే ఏం గుర్తుకు రావాలి? సాంగ్ ఆఫ్ మై సెల్ఫ్ అనే పోయం అనేది గుర్తుకు రావాలి. ఓకేనా. ది చార్జ్ ఆఫ్ ది లైట్ బ్రిగేడ్. ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్. టెన్నిసన్ అనగానే లైట్ బ్రిగేడ్ అని గుర్తుకు రావాలి. ఓకేనా. డుల్సే ఎట్ డెకోరం ఎస్ట్. విల్ఫ్రెడ్ ఓవెన్. ఓవెన్ అనగానే డుల్సే. డుల్సే అంటే డుల్సే ఎట్ డెకోరం ఎస్ట్. ఎవరు రచించారంటే విల్ఫ్రెడ్ ఓవెన్ రచించాడు. ది టైగర్. విలియం బ్లేక్. టైగర్ అనగానే బ్లేక్. ఏం బ్లేక్? విలియం బ్లేక్. ది టైగర్. ఓకేనా. ఇక్కడతో పోయమ్స్ అండ్ పోయిట్స్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కింద ప్రొనౌన్సియేషన్ అనేది తెలుగులో రాశాను. అంటే ఒకవేళ మనకి కొంచెం డిఫికల్ట్గా ఉన్న వర్డ్స్ అనేవి చదువుకోవడానికి బాగుంటుంది కదా అని రాశాను. ఓకేనా. థ్యాంక్ యూ లాస్ట్ వరకు ఈ వీడియోని చూసినందుకు. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.